వెల్కమ్ టు టీవీ6 న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆర్మీ బాక్స్ క్రికెట్ జోన్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా వివిధ పార్టీల నాయకులు. బోడుపల్ మున్సిపాలిటీ బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో 28వ తేదీ తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ విజయవంతం చేద్దాం ఖండే శ్యామ్ సుందర్. ఎన్నికల సందడి మొదలైందంటే చాలు పట్టణాల్లో గ్రామాల్లో మైకులు పోరెత్తుతుంటాయి. బోడుపల్ మున్సిపాలిటీ బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి అనంతరం 28వ డివిజన్ సుభాష్ నగర్ కాలనీలోని ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోడుపల్ మేయర్ సామల బుజ్జిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ, డివిజన్ కార్పొరేటర్ లతా రామచంద్రారెడ్డి, మంద సంజీవరెడ్డి అధ్యక్షులు, లక్ష్మీనగర్ కాలనీ ప్రెసిడెంట్ అమర్ లింగారెడ్డి, విశాల కృష్ణ, బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి, నారాయణరావు, లింగరాజు, చెన్నారెడ్డి, సత్యంరెడ్డి, చక్రపాణి గౌడ్, కృపాసాగర్, బొమ్మ విశ్వనాథ్, ప్రభాకర్ రెడ్డి, వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం బోడుపల్లోని లక్ష్మీనగర్ కాలనీలో హుడా పార్క్ మార్నింగ్ వాకర్స్ తో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి బోడుపల్ లక్ష్మీనగర్ కాలనీ హుడా పార్క్ ఆవరణలో మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, 7వ డివిజన్ కార్పొరేటర్ లతా రామచంద్రారెడ్డి, 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ, మంద సంజీవరెడ్డి అధ్యక్షులు, లక్ష్మీనగర్ కాలనీ ప్రెసిడెంట్ అమర్ లింగారెడ్డి, విశాల కృష్ణ, బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి, నారాయణరావు, లింగరాజు, చెన్నారెడ్డి, సత్యన్రెడ్డి, చక్రపాణి గౌడ్, కృపాసాగర్, బొమ్మ విశ్వనాథ్, ప్రభాకర్ రెడ్డి, వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు, కాలనీ సభ్యులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రచారం చేయడం జరిగింది. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. కారు గుర్తుకే జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, నాగి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. ఒక్కసారి చూడు కారు గుర్తుకే న్యాచురల్ గారు పెద్ద కారుకు కేసీఆర్ గారుకు
పీర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని సాయి ప్రియ కాలనీలో ఆర్వీ బాక్స్ క్రికెట్ జోన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీర్జాతిగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుర్గా దయాకర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కుమార్తె, ఇతర కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు పవన్ రెడ్డి తదితరులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య నేతలు మాట్లాడుతూ కాంక్రీట్ జంగల్ గా మారిన నేటి పట్టణాల్లో యువకులకు క్రీడా స్థలాలు కరువయ్యాయని, ఇలాంటి బాక్స్ క్రికెట్ స్టేడియాలు యువతకు ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయని, ఔత్సాహిక క్రికెటర్లకు బాక్స్ క్రికెట్ స్టేడియాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. మహేందర్ రెడ్డి గారు కూడా ఇట్లాంటివి చాలా ఎంకరేజ్ చేస్తారు. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టపడతారు. సో ఇలాంటివి ఇంకా యాక్టివిటీస్ సునీత మహేందర్ రెడ్డి గారు గెలిచాక ఇలాంటివి ఇంకా ప్రమోట్ చేస్తాము. అండ్ యూత్లో కూడా చాలా ఫిజికల్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ చేయాలి అని కూడా మా సునీత మహేందర్ రెడ్డి గారు కోరుతున్నారు. డెఫినెట్గా వీల్ డెవలప్ ఇలాంటివి ఇంకా. థ్యాంక్ యూ. ఓకే మేడం. అందరికి నమస్కారం. ఇక్కడ ఆర్వీ బాక్స్ క్రికెట్కి రావడం జరిగింది పీర్జాదిగూడలో. అందరూ ఇట్లా యూత్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. గ్యాదర్ అయ్యి స్పోర్ట్స్ ఆడడం ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇట్లా మోర్ యూత్కి ఎంకరేజ్మెంట్ రావాలి. స్పోర్ట్స్ ఇంకా డెవలప్ చేయాలి. స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, మనకి క్రికెట్ స్టేడియంస్ కానీ, లేదంటే టెన్నిస్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇంకా చాలా రావాలి. బికాజ్ యూత్కి చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా. అందుకనే ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ టు ది ఓపెనింగ్ ఆఫ్ దిస్ ప్లేస్. అండ్ చాలా బాగా ఇక్కడ రెస్పాన్స్ కూడా మా సునీత మహేందర్ రెడ్డి గారికి కూడా సపోర్ట్ డెఫినెట్గా చేస్తాము, మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిపిస్తాము అంటున్నారు. వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంది. అండ్ ఇంకేం ఆల్ ది బెస్ట్ టు అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. డెఫినెట్లీ ఇది సక్సెస్ఫుల్ అవుతుందని ఐఎమ్ హోపింగ్. అండ్ ఇట్లాంటివి ఇంకా రావాలని ఐఎమ్ అన్న మీరు సూపర్. ఇంకేమైనా క్వశ్చన్స్ అడగండి మీరు. క్వశ్చన్స్ ఇప్పుడు పొలిటికల్ రిలేటివ్ కాదని చెప్పి మనం దీన్ని అడగట్లేదు మేడం. పొలిటికల్ రిలేటివ్ కాదు కదా. ఇంకొన్ని 2 points చెప్పండి. ఓకే. సో నంద్యాల ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్లాల్ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్, ఆనంద్ గురూజీ, శ్యామ్ సుందర్ తదితరులు పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బాలాజీ కాంప్లెక్స్ లో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం 28వ తేదీ ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, ఎంపీ అభ్యర్థి శబరి గెలుపు కోసం మనమందరం ఒక తాటిగా నిలబడి వారిని గెలిపించుకోవాలని భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్యులు, నాయకులు, ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. నేను నంద్యాల పట్టణంలో ఆయుష్ యోగా సేవా సమితిని ఏర్పాటు చేసి సుమారు 18 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ మధ్యకాలంలో నేను నంద్యాల పట్టణంలో మా సోదరుడు శ్యామ్ సుందర్లాల్తో కలిసి కొన్ని లక్షల రూపాయలతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాము. ఈ మధ్యకాలంలో రాష్ట్రం యొక్క పరిస్థితిని, దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒక యోగాకే పరిమితం కాకుండా నంద్యాలలో నన్ను ఇంత సహకరించి నన్ను ఉన్నతికి తీసుకెళ్లిన నంద్యాల పట్టణ ప్రజలు కూడా నా వంతు ఏదో ఒక సేవలు అందించాలని శ్యామ్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరడమైనది. అలాగే గత 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు చేస్తున్న పథకాలు అయితేనేమి, అలాగే వైఎస్ఆర్సీపీ ద్వారా నష్టపోతున్న సమస్యలను వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని
ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. నిరుద్యోగ సమస్య తీరాలంటే చంద్రబాబు నాయుడు ఉంటేనే సరిపోతుందనే ఉద్దేశంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ 18 సంవత్సరాల తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేపట్టాను. ముఖ్యంగా తెలియజేయడమనగా మన అంతర్గత వ్యక్తిగత ఎన్నికల సందడి మొదలైందంటే చాలు పట్టణాల్లో గ్రామాల్లో మైకులు హోరెత్తుతూ ఉంటాయి. మీ ఓటు మాకే అంటూ పాటల రూపంలో అనుకరణల మధ్య పార్టీల పేరుతో ఊదరగొట్టడం సర్వసాధారణం. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించేందుకు ఒంటింటికి తిరగడం, రోడ్ షోలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. పర్యావరణ చట్టాలు, నిబంధనలను అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలి. ప్రచార సాధనాల మోత చెవుల్లో మారుమోగుతోంది. హద్దులు మీరిన శబ్దాలతో తలబొప్పి కడుతోంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా డీజే శబ్దాలతో విపరీత ధోరణికి పోవడం సమస్యగా మారుతోంది. చట్టపరంగా ఏ మేరకు ధ్వని వినియోగించుకోవాలో ఎన్నికల సంఘం నిర్ణయించింది. శబ్దం పెరిగిందా కేసు నమోదు కావాల్సిందే. ప్రచారంలో పెద్ద పెద్ద స్పీకర్లు, డీజే బాక్సుల వినియోగం నిషేధం. ప్రచారంలో భాగంగా నివాస ప్రాంతాల్లో 45 నుంచి 55 డెసిబెల్స్ శబ్ద తీవ్రత, విద్యాలయాలు, న్యాయస్థానాలు, వైద్యశాలల సమీపంలో 40 నుంచి 50 డెసిబెల్స్, వ్యాపార ప్రాంతాల్లో 55 నుంచి 65 డెసిబెల్స్, పారిశ్రామిక ప్రాంతాల్లో 70 నుంచి 75 డెసిబెల్స్ శబ్ద తీవ్రతతో ప్రచారం నిర్వహించవచ్చు. ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు శిక్ష పడే అవకాశం ఉంది. గురువారం విశాఖ భీమిలి నియోజకవర్గం 8వ వార్డు ముబారక్ కాలనీలో జరిగిన 32వ రోజు ఎన్నికల ప్రచారంలో భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు గడప గడపకు ప్రచారం చేశారు. రాబోయే ఎన్నికల్లో భీమిలిలో నిరంతరం ప్రజలు మధ్యకు వెళ్లి వారి బాగోగులు చూసి మీ కళ్ల ముందు కనిపించే అవినీతి లేని మా ప్రభుత్వానికి ఓటేయాలని కోరారు. అవంతి వెంట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీలకు నియామక పత్రాలు అందజేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుసేన్ మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గ కమిటీలను ఈరోజు అధ్యక్షుడు మంగళపల్లి హుసేన్ వారి చేతుల మీదుగా కమిటీ సభ్యులకు నియామక పత్రాలు, సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు తరిగోపుల శంకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జె కిరణ్, జిల్లా ఎడ్యుకేషనల్ సెల్ ధనుంజయ్, రాష్ట్ర కమిటీ మెంబర్ ఎదరాజు నాగరాజు, వరంగల్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ పతంగి మహేష్, నియోజకవర్గ జాయింట్ సెక్రటరీ రమేష్, నియోజకవర్గం ఎగ్జిట్ మెంబర్ ఖమ్మంపాటి రమేష్, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ షేక్ అక్బర్ బాషా. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు మంగళపల్లి హుసేన్ మాట్లాడుతూ జిల్లాలో మానవ హక్కుల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సభ్యులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పేదవారికి ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరియు ఈరోజు వరంగల్ జిల్లా సంబంధించినటువంటి కమిటీతో పాటు వరంగల్ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఈరోజు కమిటీ అనేది నూతనంగా నియమించడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ మెంబర్గా ఎదరాజు నాగరాజును ఈరోజు నియమించడం జరిగింది. అదేవిధంగా వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా అయినటువంటి పర్కాల కానీ, షాయంపేట కానీ, అక్కడ ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి అన్ని మండలాలు కూడా ఈరోజు దుగ్గొండి నుంచి వాళ్ళని అందరినీ కూడా కాన్స్టిట్యున్సీ వైజ్గా విద్య, వైద్య, ఆరోగ్యం, న్యాయ, రెవెన్యూ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి
విద్యార్థులకు ప్రజలకు మరియు సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి వారికి మరియు ఈరోజు జనగామ సంబంధించినటువంటి కిరణ్ గారికి, అదేవిధంగా తరిగొప్పుల శంకర్కు, మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పతంగి మహేష్ మరియు ధనుంజయ్ గారికి, మరియు ధనుంజయ్ కూడా మరియు వారు ఈరోజు సిద్ధాపూర్ సర్పంచ్గా వారు చేసినటువంటి అనుభవం కూడా ఉంది. వారిని అందరినీ కూడా ఈరోజు అక్బర్ పాషాను కూడా వారి అందరినీ కూడా ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్లో వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది, వారికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీరు మరియు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వారికి ఏదైతే ఉన్నదో వారికి విద్యార్థులకు కానీ వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పేసి నేను సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నుంచి వారి కమిటీ సభ్యులు దిశానిర్దేశం ఏర్పాటు చేసుకొని సమాజానికి సేవ చేయాలని చెప్పేసి భావిస్తూ వారికి ఈరోజు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. వారికి కమిటీ సభ్యులకు నూతనంగా జాయిన్ అయినటువంటి వారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది. సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఫౌండర్ ఆఫ్ ప్రెసిడెంట్ మహబూబాద్ హుస్సేన్ సార్ దగ్గరికి రావడం జరిగింది. స్వచ్ఛందంగా వరంగల్ మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా ఇందులో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తామని స్ఫూర్తిగా ఇందులో చేయడం జరిగింది. మాకు ఈరోజు ట్యాగేస్ పత్రాలు సర్టిఫికేట్స్ ఆయన ఓటర్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఇటువంటి తప్పులు చేయకుండా నీట్గా సమాజానికి సేవ చేస్తామని మా స్ఫూర్తి కోరుకుంటున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఫౌండర్ ఆఫ్ ప్రెసిడెంట్ హుస్సేన్ సార్ మేము ఇందులో స్వచ్ఛందంగా సేవ చేయడం కోసం వరంగల్ నుంచి ప్రెసిడెంట్ వారి నుంచి పత్రాలు తీసుకోవడం జరిగింది. సమాజంలో అందరికీ పోటీలో అన్ని విషయాలలో మంచి చేకూరుస్తామని సంస్కృతిగా తెలియడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కవని ప్రసంగాల్లో వింటూ ఉంటాం. పోటీలో ఉన్న తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించేందుకు క్యాడర్ ని ఉత్తేజపరుస్తూ ఈ విధంగా ప్రసంగిస్తూ ఉంటారు. కొంతమంది చర్చించుకుంటున్నప్పుడు కూడా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. అసలు డిపాజిట్ గల్లంత్ అంటే ఏంటి? ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రతి అభ్యర్థి కొంత మొత్తాన్ని నామినేషన్ దాఖలు చేసే సమయంలో డిపాజిట్ కడుతూ ఉంటారు. అసెంబ్లీకి అయితే ఓసీ అభ్యర్థి 10,000 రూపాయలు, అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 5,000 రూపాయలు డిపాజిట్ గా చెల్లించాలి. పార్లమెంట్ స్థానానికి అయితే జనరల్ అభ్యర్థులు 25,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అయితే 12,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వచ్చిన ఓట్లను బట్టి ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఆ సమయంలో మొత్తం పోలైన ఓట్లలో 1/6 వంతు ఓట్లు సాధించని వారికి కట్టిన డిపాజిట్ సొమ్మును వెనక్కి ఇచ్చేస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు సాధించిన వారికి డిపాజిట్ సొమ్ము ఇవ్వరు. దీన్నే డిపాజిట్ గల్లంతైంది అండి అంటుంటారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలోని దొరవారి సత్రం మండలం నెల్లూరుపల్లి, మచ్చలగుంట, నెలపట్టు, కొత్తపల్లి, అనేపూడి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి పలసారత్నం, వేనాటి సతీష్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు. ఇప్పటికీ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని, అభివృద్ధి అనేది రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించాలని, అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఆమె కోరారు.
రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించేలాగా మీరందరూ సహకరిస్తారని అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, గ్రామాల అభివృద్ధి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. నన్ను ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుపై ఓటేసి ఒక మహిళగా నన్ను సంక్షేమ పథకాలన్నీ అందేలా చేస్తాను. ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ గ్యారంటీగా మనకు బాబే ఉన్నడులే తెలుగుదేశం మళ్ళీ రప్పిద్దాం 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 రప్పిద్దాం. మహిళా సాధికార ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. మహిళలకి ఉచిత బస్సు, వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు. దశాబ్దాల కాలం పులికాట్ ముఖద్వారాల పూడికతీత మత్స్యకార కుటుంబాలకి ఓ కళ. ఆ కళ జగన్మోహన్ రెడ్డి సహకారంతో త్వరలో సాకారం కానుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దుల గురుమూర్తి చెప్పారు. సముద్ర ముఖద్వారాల పూడికతీత ద్వారా వీరికి ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. సుమారు 25,000 కుటుంబాలు పులికాట్ లేక్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా శాశ్వతంగా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి ఇదే పులికాట్ ముఖద్వారం వద్ద 500 ఫిషింగ్ బోట్లు నిలుపుకోవడానికి ఫిష్ ల్యాండ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇలా మత్స్యకారుల సంక్షేమం నిరాటంకంగా కొనసాగాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని గురుమూర్తి కోరారు. అందరికీ నమస్కారం. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పులికాట్ ముఖద్వార తీత పనులకు ఎట్టకేలకు అనుమతులన్నీ లభించాయి. వాటిని వీలైనంత త్వరగా టెండర్స్ కాల్ఫర్ చేసి పర్మనెంట్గా ముఖద్వారాలు కూలిపోకుండా ఉండే ఏర్పాటు జరగబోతుంది. దీని ద్వారా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఇది చేయాలి అని కోరుకుంటున్నటువంటి మత్స్యకార కుటుంబాలన్నిటికీ ఎంతో లబ్ధి చేకూరబోతుంది. దాదాపుగా 25,000 కుటుంబాలు పులికాట్ లేక్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. సో వీళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉండబోతుంది. అలాగే మత్స్యకార భరోసా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకి అండగాను, అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా పర్మనెంట్గా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి ఇదే పులికాట్ లేక్ ముఖద్వారం దగ్గరే 500 ఫిషింగ్ బోట్లు నిలుపుకోవడానికి ఫిష్ ల్యాండ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతుంది. కేవలం ముఖద్వారాలు పూడికి తేతే కాకుండా ఇక్కడ మన ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని చెప్పి, మళ్ళా మన బోట్ ల్యాండింగ్ స్టేషన్ అని చెప్పి ఇదే పుడిరాయుదురు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని చిల్కా లేక్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తీసుకువచ్చి చిల్కా లేక్ ని ఏ విధంగా డెవలప్ చేశారో ఆ విధమైనటువంటి అభివృద్ధిని చేసి ఈ ప్రాంతంలో టూరిజం కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. ఇలా అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి. జగనన్న నిలిపినటువంటి అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. అందులో భాగంగా మా ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మీ గురుమూర్తిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను.
గ్రామీణ వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, అలాంటి వైద్యుల యొక్క సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ రైతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశంలో గ్రామీణ వైద్యులు వారి సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు గ్రామాల్లోని పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు స్ఫూర్తిదాయకమని, ప్రధానంగా కరోనా వైరస్ సమయంలో గ్రామీణ వైద్యులు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాంటి గ్రామీణ వైద్యుల సంక్షేమానికి మరియు వారి సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. అలాగే ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామీణ వైద్యులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మా గ్రామీణ వైద్యులందరూ కూడా మీకు అండగా ఉంటామని నాకు భరోసా ఇచ్చేందుకు వచ్చాను. అందరూ కూడా నిజంగా అదృష్టమని కాదు, మేము ఎత్తుకోవాలి. 100 లేకుండా అందరూ ఈనాడుగా వచ్చి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ చూస్తుంటే చాలామంది పూర్తిగా పేద లెక్క ఉన్నారు. అక్కడ వైద్యం చేస్తాం మనోళ్ళు, అంటే అది మత్స్యకారుల దగ్గర కూడా మీరు మత్స్యకారులు వేరే గుండూరుపాలెం అంటే నిజంగా చాలా సంతోషం. ఏదైనప్పటికీ ఇప్పుడే పెద్దలు చెప్పారు, కన్నా డాక్టర్ గారికి పోయే ముందు ఎంత రోగం సరే ముందు మీ దగ్గరికి రావాల్సింది, మిమ్మల్ని సంప్రదించాల్సింది. ఎందుకంటే అర్ధరాత్రి కూడా ఫస్ట్ ఎయిడ్ చేయాల్సింది మీరే. ఈరోజు జరుగుతుంది అదే, తరతరాలు జరుగుతున్నది. ఫస్ట్ ఎయిడ్ చేయాల్సింది ఆరోగ్యలే, తర్వాత మళ్ళీ డాక్టర్ పోతాం. అంటే ముందు ప్రాణం కాపాడేది మీరే, ఈ యొక్క ప్రజలకి, తర్వాత డాక్టర్స్. కాబట్టి ఒక మంచి వృత్తిని ఎన్నుకొని మీరు చేస్తున్నందుకు వెంటనే కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు సోదరులు చెప్పారు, ఆర్ఎంపీ వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొన్నారో కూడా స్పష్టంగా మీ నాయకులందరూ కూడా చెప్పారు. అయితే ఖచ్చితంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మీకంతా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి కొంతమందికి కూడా ఉద్యోగాలు ఇప్పించారని కూడా చెప్పారు. ఇప్పలేదు, ట్రైనింగ్ ఇప్పించారు. కానీ తర్వాత గవర్నమెంట్ ఈయన జగన్మోహన్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్పింది కూడా మర్చిపోయిన మిమ్మల్ని అందరినీ కూడా నిర్లక్ష్యం చేశారు. కానీ రేపు రాబోయే గవర్నమెంట్ మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ముగ్గురు కలయికతో గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ అనేది మేము ఇప్పించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మీ బాక్స్ క్రికెట్ జోన్ ప్రారంభోత్సవం, ముఖ్య అతిథులుగా వివిధ పార్టీల నాయకులు. బోడుపల్ మున్సిపాలిటీ బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో 28వ తేదీ తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ విజయవంతం చేద్దాం అంటే శ్యామ్ సుందర్. ఎన్నికల సందడి మొదలైందంటే చాలు పట్టణాల్లో గ్రామాల్లో మైకులు పోరెత్తుతుంటాయి. ఇవి ఇప్పుడు వరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.